నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా దివంగత నేత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి వేడుకలు. పాల్గొన్న రామ్ కుమార్ రెడ్డి, గౌతమ్ రెడ్డి. ఎన్బీకేఆర్ విద్యా సంస్థలను యూనివర్సిటీ చేయడమే లక్ష్యం స్పష్టం చేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. డెబ్బై 7వ రోజు కొనసాగుతున్న గూడూరు జిల్లా పోరాట సమితి చేపట్టిన దీక్ష. జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేసిన నిర్వాహకులు పెంచుల నాయుడు. మనుబోలు మండల పరిధిలో పంట కాలువలను, పొలాలను పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు. రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి సందర్భంగా శుక్రవారం వాకాడు మండల కేంద్రంలోని బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రం ప్రాంగణంలో జనార్దన్ రెడ్డి 91వ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ముందుగా జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసిన నేదురుమల్లి కుమారులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి నివాళులర్పించి అనంతరం భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొడవలూరు భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఆరాధ్య నాయకులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి. ప్రతి జయంతికి, వర్ధంతికి జనార్దన్ రెడ్డి గారి అభిమానులుగా ఇక్కడికి చేరడం, ఆయన స్మృతులను నెమరు వేసుకుంటూ, ఆయనతో మనకున్నటువంటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ జరిగేటువంటి కార్యక్రమాలు. మనందరికీ తెలుసు, ఈ ప్రాంత గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో పేదవాడికి, ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, బలహీన వర్గాలకు స్ఫూర్తిని, దీన్ని కళాశాల తెచ్చుకోవడమే కాకుండా అనేక పదవుల్లో వాటి పదవులకు ఔన్నత్యాన్ని తెచ్చినటువంటి మహనీయుడు జనార్దన్ రెడ్డి గారు. కేవలం దానికి పరిమితం కాలేదు. ఒక శాసనసభ్యుడు నెల్లూరు జిల్లాలో కావాలంటే గిరిగీసుకున్నటువంటి రోజులు. ఒక నియోజకవర్గం అంటే ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. వాళ్ళిద్దరే రాజకీయ నాయకులు కాగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు, వాళ్ళకున్నటువంటి రాజకీయ నేపథ్యం, వాళ్ళకున్నటువంటి గొప్పతనం ఉన్నటువంటి రోజుల్లో ఇందిరా గాంధీ గారి సాహచర్యంతో, ఆమె ఆశీస్సులతో సామాన్యుడు కూడా నెల్లూరు జిల్లాలో శాసనసభ్యుడు కాగలడు అని నిరూపించినటువంటి గొప్ప నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. 78 ఎన్నికల్లో ఈ జిల్లాను శాసించినటువంటి అనేక రాజకీయ కుటుంబాలకు ధీటుగా ఇందిరా కాంగ్రెస్లో సామాన్యులను పెట్టి ఈ జిల్లాలో అన్ని స్థానాలలో విజయం సాధించేదానికి ముఖ్య భూమిక వహించినటువంటి గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. సామాన్యుడు రాజకీయ రంగ ప్రవేశమే కాకుండా ఈ జిల్లాలో అనేక మంది తాడిత వర్గాల ప్రజలకు, అనేక మంది దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులను, వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేకున్నా శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, మంత్రులను చేసినటువంటి ఘనత మన ప్రీతమ నాయకుడికి దక్కుతుందంటే ఈరోజు మనం అంతా ఆయన అభిమానులుగా గర్వించాల్సినటువంటి విషయం. అరుదుగా లభిస్తుంది. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో, ఈ దేశంలో 4 ప్రధానమైనటువంటి చట్టసభలు ఉంటాయి. శాసనసభ, శాసన మండలి, రాజ్యసభ, లోక్సభ. 4 చట్టసభలలో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కపెట్టి కట్టినటువంటి వ్యక్తులు. ఆ కోవలో కూడా చెందినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్ర మంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, అనేక ప్రధానమైనటువంటి కమిటీల్లో, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీలో జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా ఉంటే, ఆ చైర్మన్గా ఆయన కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే మనకు గర్వంగా ఉంటుంది. ఈయన చైర్మన్ అయితే ఆనాడు సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒక సభ్యుడు, ఈ దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి చిదంబరం గారు ఒక సభ్యుడు,
ఈ దేశ రాజకీయాలలో గొప్ప వ్యక్తిగా కీర్తింపడినటువంటి శరద్ పవార్ గారు ఒక సభ్యుడు. వాళ్ళు సభ్యులుగా ఉంటే ఆ కమిటీకి నేతృత్వం వహించినటువంటి ప్రధాన భూమిక వహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా పార్లమెంటరీ కమిటీల్లో ఇంపార్టెంట్ కమిటీ వాటికి కూడా ఈయన నేతృత్వం వహించాడు. పార్టీ పరంగా కూడా పిసిసి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, ఏదైతే రాజకీయాలలో ఒక పార్టీ ఒక భావజాలం ఒక సిద్ధాంతంతో ప్రవేశించాడో అనేక ఆటుపోట్లు ఎదురైన ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండా ఒకే సిద్ధాంతంతో తన చివరి శ్వాస వరకు నడిచినటువంటి వ్యక్తి మన నాయకుడు అని చెప్పేదానికి గర్వపడుతూ ఉంటాం. ఈ రోజుల్లో చిన్న విషయానికి జెండాను మార్చేస్తున్నారు, అజెండాను మార్చేస్తున్నారు, సిద్ధాంతాన్ని మార్చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తికి 85లో శాసనసభ్యత్వ టికెట్ రానటువంటి పరిస్థితుల్లో కూడా అభిమానులుగా మనంతా బాధించి ఈ పార్టీలో ఎందుకు ఉండాలనేటువంటి అనుకునేటువంటి రోజుల్లో ఆయన బాధపడలేదు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అనేటువంటి ఒక ఆలోచన చేసి తనకివ్వకపోయినా ఒక సామాన్యుడికి ఇస్తే ఆ సామాన్యుడిని గెలిపించేదానికి తన వంతు ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప దార్శనికత కలిగినటువంటి మహా వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ఇటువంటివి చెప్పుకుంటూ పోతే ఆయన సారథ్యంలో కొన్ని మనందరికీ కొంతమందికి పరిచయం ఉండొచ్చు, కొంతమంది విని ఉండొచ్చు. మన నాయకుడు భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తిగా కీర్తింపబడ్డారంటే అంత నెహ్రూ కుటుంబానికి, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి చెప్తా ఉంటారు, కథలుగా చెప్తుంటారు. ఆయన పోర్టుకోలేకపోయేదానికి ఇందిరాగాంధీ పోర్టుకోలేకి పార్లమెంట్ సభ్యుడిగా 10 కార్లకు అనుమతుంటే అందులో మన నాయకుడు కారు కూడా ఉండేదని చెప్తుంటే అవన్నీ గర్వంగా భావించేటువంటి పరిస్థితి. రాజకీయ చాతుర్యం, ఏదైనా నిర్ణయాలు, అనేక నిర్ణయాలు. ఈరోజు ప్రతి రైతుకు ఒక భరోసాగా ఉండేటువంటి పాస్బుక్ అనే దానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ముందు చూపు మనం టీవీ ఇంటర్వ్యూల్లో చూస్తుంటాం. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడో 30 సంవత్సరాల నాడు ఒక ఆలోచన చేశాడు. ఆనాడే చెప్పాడు, గ్రామాలలో ఉండేటువంటి ప్రజానీకానికి గ్రామాల యొక్క అభివృద్ధి, గ్రామాల యొక్క సంక్షేమం కన్నా వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయింది, ఇది రాజకీయాల్లో మున్ముందు ఇబ్బందికరంగా తయారవుతుందని ఎప్పుడో 30 సంవత్సరాల ముందే ఆలోచన చేసినటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా ఈ సమాజం మారాలంటే ముఖ్యంగా విద్య, వైద్యం అనేటువంటివి 2 ప్రధానమైనటువంటి సాధనాలు. అంబేద్కర్ గారు కూడా ఎప్పుడో 80 సంవత్సరాల ముందు రాజ్యాంగం రచిస్తే ఆయన ఇచ్చినటువంటి సూచనలు కూడా ఈ దేశంలో ఒక మార్పు రావాలంటే, ఈ దేశంలో అంతరాలు తొలగిపోవాలంటే ప్రధానమైనటువంటి సాధనాలు విద్యా, వైద్య. ఈ విద్యా వైద్యం పేదవాడికి కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ విద్యా సంస్థలు స్థాపించడమే కాకుండా వైద్య రంగంలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆలోచన చేసి అనేక వైద్య కళాశాలలకు అంకురార్పణ చేస్తే ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని వ్యతిరేకించి ఈరోజు ఆయన 30 సంవత్సరాల క్రితం చూపినటువంటి బాటలో ఈరోజు పాలకులు పోయేటువంటి ముందు చూపు కలిగినటువంటి మహనీయ వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. చెప్పుకుంటూ పోతే పరిపాలనా దక్షుడిగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్మారకార్థం జరిగినటువంటి హైదరాబాద్లో ఒక సభలో నేను కూడా పోయేటువంటి అవకాశం లభిస్తే దానికి అనేక మంది గొప్ప గొప్ప సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి అనేక మంది అధికారులు వారికి ఆయనతో ఉన్నటువంటి అనుభవాలను పంచుకుంటూ ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది. మోహన్ కందా అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, దేశ స్థాయిలో పనిచేసి ఈ ఉమ్మడి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ప్రతి సివిల్ సర్వెంట్కి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు డార్లింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అన్నారు. ఆ మాటలు వింటుంటే ఎంతో ఆయన ఈ ఐటీ కంపెనీలు తెచ్చింది నేను అని ఒక ఆయన చెప్పుకుంటా ఉంటాడు. ఏదైనా లేదు, సింధుకి షటిల్ నేర్పించింది నేనే, సానియా మిర్జాకి టెన్నిస్ నేర్పించింది నేనే, మైక్రోసాఫ్ట్ నాదన్లకి కంప్యూటర్లు నేర్పించింది నేనే అంటాడు. పేరు కూడా అక్కర్లేదులేండి మనకు. కానీ సైబరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర రాయి అయితే ఉంది. మొట్టమొదటి వేసింది జనార్దన్ రెడ్డి గారు. తెలుసా మీకు? తెలియదు కదా, కొందరికి తెలుసు కదా. కానీ ఎందుకు బయటకు వస్తుందో తెలుసా? కేసీఆర్ గారు చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిగా
అది వాళ్ళ పక్క ఆయన చెప్తున్నాడా నేను మొదలు పెట్టాను. ఆయన కాదు మొదలు పెట్టింది. ఇక్కడ మొదట రాయి వేసి దీనికి మొదలుపెట్టిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఆ పార్టీని ఓడించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దాన్ని పునరుద్ఘాటించారు. అంటే మళ్ళీ ఆయన కూడా చెప్పారు ఇక్కడ ఏది ఆయన మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనే. అయినా కూడా ఇక్కడ దీనికి నాంది ఆ వ్యక్తి వచ్చి జనార్దన్ రెడ్డి గారు. ఆయన మొదలుపెట్టారు దీన్ని. అంటే ఇప్పుడు రాయి మీద పేరు గుర్తుపెట్టుకున్నారా, వ్యక్తి ద్వారా వచ్చింది గుర్తుపెట్టుకున్నారా? నేను అందుకే చెప్తా, గుండెల్లో ఉంటేనే చిరకాలం ఉండిపోద్ది అని. అలాంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. నాకు తెలిసిన కళ మన ఇన్స్టిట్యూషన్స్ని ఇప్పుడే భక్త అసలు చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి కాకముందర ఆయన ఎంతో మందికి టికెట్ ఇచ్చినా ఆయనకే టికెట్ రాలా. అయినా నిలదొక్కున్నాడు, గట్టిగా పనిచేశారు. పిసిసి ప్రెసిడెంట్ అయ్యారన్నారు, మళ్ళా ఎలక్షన్ ముందర కూడా తీసేశారు. ఒక తాటి మీద తీసుకొచ్చారు. పాస్బుక్ తెచ్చింది జనార్దన్ రెడ్డి గారు అన్నారు. నాకు తెలిసి ఇక్కడ 90% మందికి తెలిసి ఉంటుంది. అది నిజమే కదా? తెలుసా మీకు? వాకాడులో ఉండి అన్నకు తెలిసి ఉంటుందిలే. పాస్పోర్ట్ ఎట్టయితే ఒక వ్యక్తిని గుర్తిస్తుందో ఇతను భారతీయుడు అన్నట్టు, భూమి మీద హక్కు ఉండేది ఈ వ్యక్తికి. ఆ హక్కు పత్రం అనే దానికి పేరు పెట్టి పాస్బుక్ అని పెట్టి ఇవ్వటం జరిగింది జనార్దన్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని కింద 100 సంవత్సరాల పైన చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకి అతని హక్కు కరెక్ట్గా తెలియజేయాలి, తప్పు ఒప్పులు ఉంటే సరిచేయాలని మొదలు పెడితే దాన్ని వక్రీకరించి ఏదో ఆయన బొమ్మ ఉంది మొత్తం ఆయనే తీసేసుకుంటున్నాడు. కానీ ఆ పాస్బుక్కి అంకురార్పణ నామకరణం చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అది ఎక్కడ? దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి సందర్భంగా వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్ ఆవరణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహానికి నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి గౌతమి రెడ్డి. జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ నేదురుమల్లి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలంలోని విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్బికేఆర్ విద్యా సంస్థల అధినేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి, ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. రామ్ కుమార్ రెడ్డి, గౌతమ్ రెడ్డి మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు, అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి వేడుకలను విద్యానగర్లోని కళాభవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రామ్ కుమార్ రెడ్డి, గౌతమ్ రెడ్డి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భక్తవత్సల్ రెడ్డి, షనిల్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, ఎన్బికేఆర్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రెడ్డి గారి 91వ జన్మదిన సందర్భంగా ఈ జయంతి రోజున ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఉదయం ఇంట్లో పూజ చేసి స్వగ్రామమైన వాకాడులో నివాళులర్పించి కేక్ కట్ చేసి సమాజానికి ఉపయోగపడేలా ఒక కార్యక్రమం ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. రికార్డ్ కోసం కాదు కానీ మనస్ఫూర్తిగా ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా ప్రజలు, మరీ ముఖ్యంగా విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని దానివల్ల ఎంతోమందికి ఉపయోగపడేలా వాడికి అర్థమవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ముందుకు రావడం జరుగుతుంది. పూజ, కేక్ కట్ చేయటం ఆయనకి ఇష్టమైన ఊర్లో చాలా మందికి తెలుసు. రాత్రి 2 గంటలైనా నెల్లూరులో ప్రోగ్రాం పూర్తి చేసుకొని 2 గంటల నిద్ర కోసం వాకాడికి వచ్చి పడుకొని మళ్ళీ ఉదయం 5 గంటలకు నెల్లూరు పోయేవాడు. కానీ రక్తదాన శిబిరం ఆయన ప్రారంభించిన విద్యా సంస్థలు చందోడు గూడల మధ్యలో ఏమీ లేని ప్రాంతాన్ని విద్యానగర్గా నామకరణం చేసిందే ఆయన. అందుకని ఇది ఇక్కడ నిర్వహించడం సరైందని, వారి తండ్రి పేరు మీద ఏదన్నా ఒక బిల్డింగ్ ఉండాలంటే ఈ సుబ్బరామరెడ్డి కళాభవన్లో నిర్వహించడం ఆయన కొడుకుగా ఆయన కళలో ఒకటి సాకారం చేశాననే సంతోషం ఉంది నాకు. ఒక టీచర్ కొడుకుగా నేను గర్వపడుతుంటాను. మాజీ ముఖ్యమంత్రి కొడుకు కన్నా ఒక టీచర్ కొడుకునని ఇప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటా. ఆయనకి మిగిలిన కళ నాకు తెలిసి చాలామంది నా దృష్టికి తీసుకువచ్చింది. ఈ విద్యానగర్లో ఉన్న విద్యా సంస్థలు ఒక యూనివర్సిటీ చేయాలి అనే ఆ కళ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. మధ్యలో కొన్ని అవరోధాలు, ఆటంకాలు రావటం సహజం. అది వస్తేనే దృఢమవుతుంది. రేపు ఆ ఫైనల్ ప్రోడక్ట్ కూడా అంత బాగుంటుంది. అంత సాఫీగా జరిగితే కూడా కష్టం తెలిసినప్పుడే దాని విలువ కూడా ఉంటుంది. తప్పకుండా ఆయన గుర్తుపెట్టుకునేలా, ఆయన ఇప్పటికీ గుర్తుండేలా ఆ యూనివర్సిటీని తీర్చిదిద్దుతూ ఈ మధ్య నాతో పాటు ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు ఇస్తుంటారు. పోయినసారి నా కొడుకు వచ్చాడు, ఈరోజు నా తమ్ముడు వచ్చాడు బ్లడ్ డొనేషన్లో. మామూలుగా నంబర్స్ తర్వాత తెలుస్తాయి కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చిన మీ అందరికి కూడా ఇక్కడ చాలామంది పుట్టి పెరిగారు, ఆయనతో మమేకమయ్యారు,
మన వాకాడు కానీ విద్యానగర్ కానీ రాష్ట్రం అంతా ప్రసిద్ధి చెందిందో ఇందాక ఎవరో చెప్పారు, రాష్ట్రమే కాదు దేశంలో కూడా తెలుసు అని. ఆ మంచి పేరుని కొనసాగిస్తూ ఆయన నుంచి నేర్చుకున్న మంచి లక్షణాలని అలవర్చుకొని ముందుకు సాగుతానని, రాజకీయాల్లో ఇలాంటివి మంచితనం ఉంటే ముందుకు పోలేరు, పైకి ఎదగలేరు అంటారు. అది తప్పని నిరూపిస్తూ ఆ మంచి నడకలోనే నడుస్తూ ఆయనకు ఎలాంటి చెడ్డ పేరు లేకుండా ఆయన నమ్ముకున్న ఇక్కడి ప్రజలందరికీ కూడా అండగా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత జనార్దన్ రెడ్డి 91వ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం ఇంటి దగ్గర పూజలు చేసి వారి స్వగ్రామమైన వాకాడులో వారికి నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించడం, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ప్రతి జయంతికి నిర్వహించబడుతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకు కన్నా టీచర్ కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడతానని అన్నారు. జనార్దన్ రెడ్డి కళ నాకు తెలిసి చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విద్యానగర్ లో ఉన్న విద్యా సంస్థలన్నిటినీ ఒక యూనివర్సిటీ చేయాలనేదే వారి కళ అని, దానికి సహకారం దిశగా అడుగులు పడుతున్నాయని, మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయని, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ కళను పూర్తి చేస్తానని తెలిపారు. ఇప్పుడే భక్త అసలు చెప్పాడు, ఆయన ముఖ్యమంత్రి కాకముందర ఆయన ఎంతో మందికి టికెట్ ఇచ్చినా ఆయనకే టికెట్ రాలా, అయినా నిలదొక్కున్నాడు, గట్టిగా పనిచేశారు. పిసిసి ప్రెసిడెంట్ అయ్యారన్నారు, మళ్ళా ఎలక్షన్ ముందర కూడా తీసేశారు. ఒక తాటి మీద తీసుకొచ్చారు. పాస్బుక్ తెచ్చింది జనార్దన్ రెడ్డి గారు అన్నారు. నాకు తెలిసి ఇక్కడ 90% మందికి తెలిసి ఉండదు. అది నిజమే కదా? తెలుసా మీకు? వాకాడులో ఉండి అన్నకు తెలిసి ఉంటుందిలే. పాస్పోర్ట్ ఎట్టయితే ఒక వ్యక్తిని గుర్తిస్తుందో ఇతను భారతీయుడు అన్నట్టు భూమి మీద హక్కు ఉండేది ఈ వ్యక్తికి, ఆ హక్కు పత్రం అనే దానికి పేరు పెట్టి పాస్బుక్ అని పెట్టి ఇవ్వటం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని కింద 100 సంవత్సరాల పైన చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకి అతని హక్కు కరెక్ట్గా తెలియజేయాలి, తప్పులు ఉంటే సరిచేయాలని మొదలు పెడితే దాన్ని వక్రీకరించి ఏదో ఆయన బొమ్మ ఉంది మొత్తం ఆయనే తీసేసుకుంటున్నాడు. కానీ ఆ పాస్బుక్కి
అంకురార్పణ నామకరణం చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అది ఎక్కడ ఈ ఐటీ కంపెనీలు తెచ్చింది నేను అని ఒక ఆయన చెప్పుకుంటా ఉంటాడు. అది ఏదైనా లే, సింధుకి షటిల్ నేర్పించింది నేనే, సానియా మిర్జాకి టెన్నిస్ నేర్పించింది నేనే, మైక్రోసాఫ్ట్ నాదన్లకి కంప్యూటర్లు నేర్పించింది నేనే అంటాడు. పేరు కూడా అక్కర్లేదులేండి మనకు. కానీ సైబరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర రాయి అయితే ఉంది. మొట్టమొదటి వేసింది జనార్దన్ రెడ్డి గారు. తెలుసా మీకు? తెలియదు కదా, కొందరికి తెలుసు కదా. కానీ ఎందుకు బయటకు వస్తుందో తెలుసా? కేసీఆర్ గారు చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిగా అది వాళ్ళ పక్క ఆయన చెప్తున్నాడా, నేను మొదలుపెట్టాను. ఆయన కాదు మొదలుపెట్టింది, ఇక్కడ మొదట రాయి వేసి దీనికి మొదలుపెట్టిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఆ పార్టీని ఓడించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దాన్ని పునరుద్ఘాటించారు. అంటే మళ్ళీ ఆయన కూడా చెప్పారు, ఇక్కడ ఏది ఆయన మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనే అయినా కూడా ఇక్కడ దీనికి నాంది ఆ వ్యక్తి వచ్చి జనార్దన్ రెడ్డి గారు. ఆయన మొదలుపెట్టారు దీన్ని. అంటే ఇప్పుడు రాయి మీద పేరు గుర్తుపెట్టుకున్నారా, వ్యక్తి ద్వారా వచ్చింది గుర్తుపెట్టుకున్నారా? నేను అందుకే చెప్తా, గుండెల్లో ఉంటేనే చిరకాలం ఉండిపోద్ది అని. అలాంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. నాకు తెలిసిన కళ మన ఇన్స్టిట్యూషన్స్ని చెప్తుంటే అందులో మన నాయకుడు కారు కూడా ఉండేదని చెప్తుంటే అవన్నీ గర్వంగా భావించేటువంటి పరిస్థితి. రాజకీయ చాతుర్యం, ఏదైనా నిర్ణయాలు, అనేక నిర్ణయాలు. ఈరోజు ప్రతి రైతుకు ఒక భరోసాగా ఉండేటువంటి పాస్బుక్ అనే దానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ముందు చూపు మనం టీవీ ఇంటర్వ్యూల్లో చూస్తుంటాం. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడో 30 సంవత్సరాల నాడు ఒక ఆలోచన చేశాడు. ఆనాడే చెప్పాడు, గ్రామాలలో ఉండేటువంటి ప్రజానీకానికి గ్రామాల యొక్క అభివృద్ధి, గ్రామాల యొక్క సంక్షేమం కన్నా వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయింది, ఇది రాజకీయాల్లో మున్ముందు ఇబ్బందికరంగా తయారవుతుందని ఎప్పుడో 30 సంవత్సరాల ముందే ఆలోచన చేసినటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా ఈ సమాజం మారాలంటే ముఖ్యంగా విద్య, వైద్యం అనేటువంటివి 2 ప్రధానమైనటువంటి సాధనాలు. అంబేద్కర్ గారు కూడా ఎప్పుడో 80 సంవత్సరాల ముందు రాజ్యాంగం రచిస్తే ఆయన ఇచ్చినటువంటి సూచనలు కూడా ఈ దేశంలో ఒక మార్పు రావాలంటే, ఈ దేశంలో అంతరాలు తొలగిపోవాలంటే ప్రధానమైనటువంటి సాధనాలు విద్యా, వైద్య. ఈ విద్యా వైద్యం పేదవాడికి కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ విద్యా సంస్థలు స్థాపించడమే కాకుండా వైద్య రంగంలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆలోచన చేసి అనేక వైద్య కళాశాలలకు అంకురార్పణ చేస్తే, ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని వ్యతిరేకించి ఈరోజు ఆయన 30 సంవత్సరాల క్రితం చూపినటువంటి బాటలో ఈరోజు పాలకులు పోయేటువంటి ముందు చూపు కలిగినటువంటి మహనీయ వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. చెప్పుకుంటూ పోతే పరిపాలనా దక్షుడిగా ఈ రాష్ట్రంలో అనేక మంది కేవలం తానేదో రాజకీయంగా ప్రవేశించేసి దేశ స్థాయిలో గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా అనేక పదవుల్లో వాటి పదవులకు ఔన్నత్యాన్ని తెచ్చినటువంటి మహనీయుడు జనార్దన్ రెడ్డి గారు. కేవలం దానికి పరిమితం కాలేదు. ఒక శాసనసభ్యుడు నెల్లూరు జిల్లాలో కావాలంటే గిరిగీసుకున్నటువంటి రోజులు. ఒక నియోజకవర్గం అంటే ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. వాళ్ళిద్దరే రాజకీయ నాయకులు కాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, వాళ్ళకున్నటువంటి రాజకీయ నేపథ్యం, వాళ్ళకున్నటువంటి గొప్పతనం ఉన్నటువంటి రోజుల్లో ఇందిరా గాంధీ గారి సాహచర్యంతో, ఆమె ఆశీస్సులతో సామాన్యుడు కూడా నెల్లూరు జిల్లాలో శాసనసభ్యుడు కాగలడు అని నిరూపించినటువంటి గొప్ప నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. 78 ఎన్నికల్లో ఈ జిల్లాను శాసించినటువంటి అనేక రాజకీయ కుటుంబాలకు ధీటుగా ఇందిరా కాంగ్రెస్లో సామాన్యులను పెట్టి ఈ జిల్లాలో అన్ని స్థానాలలో విజయం సాధించేదానికి ముఖ్య భూమిక వహించినటువంటి గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. గూడూరు జిల్లా కేంద్రం చేయాలని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 77వ రోజు కొనసాగింది. నిర్వాహకుల పెంచల నాయుడు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష గూడూరును జిల్లా చేయాలని, అతి త్వరలోనే ప్రభుత్వం ప్రజల కోరికను తీరుస్తుంది, నమ్మకంతో ఉన్నామని తెలిపారు.
ఈరోజు ఇతరితర జాతి వాళ్ళు దగ్గరుండి ఆ రోజు ఆంధ్ర ఆరంభం జరిగింది. ఈరోజు ముస్లిం సోదరులకి మీరెక్కడ వచ్చి ఉద్యమంలో పాల్గొంటారో ఆ ఉద్యమం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అయ్యా ముస్లిం సోదరులారా, ఇది మన భావితరాల బిడ్డల కోసం భవిష్యత్తు. ఇది మనం అందరం వచ్చి కలిసి మెలిసి ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 26వ తేదీ లోపల అసెంబ్లీ ముగింపు జరిగిపోతుంది. ఈ అసెంబ్లీ ముగింపు లోపలనే మనము అందరం కలిసి ఒక్కసారిగా ఉద్యమాన్ని పెద్ద చేసుకొని మనం అందరం కలిసి మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని మేము తెలియజేస్తున్నాం. మనము ఈ రోజుకి 77 రోజుల నుంచి పోరాడుతూనే ఉన్నాం. కానీ ఏముందిలే ఉద్యమం చేస్తారు అని అంటారు. ఆనాడు మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసేటప్పుడు 70 మందితో బయలుదేరిపోయాడు. లాస్ట్కి 15 మంది ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. ఆ 15 మంది ఈ రోజుకి కాడ భారతదేశంలో ఉప్పు ట్యాక్స్ లేదు. ఉప్పు ట్యాక్స్ పడి ఉంటే మనం ఈరోజు మన పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలా. అదేవిధంగా గూడూరు జిల్లా కావాలని పోరాటం చేస్తే మనమందరం కూడా మన భవిష్యత్తు బిడ్డల కోసం మనం వాళ్ళని కాపాడేలాగా చేసుకునేదానికి తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు కోటి దండాలు తండ్రి. 26 లోపల మాకు ఈ ఉద్యమానికి చేస్తున్న మా ప్రజలకు మీరు ప్రతి ఒక్కరికి జిల్లా చేసి, గూడూరు జిల్లా చేసి అందరినీ చాలా సంతోషంగా వార్త ఇవ్వాలని ఆ 7 కొండల స్వామికి, వెంకటేశ్వర స్వామికి మేము కోటి దండాలు పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు 2 టౌన్ మాలవ్య నగర్ లో ఉన్న శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్బి సివిల్స్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో పిల్లలకు సివిల్ స్థాయిలో విద్యా బోధన ఇవ్వటం మరియు దానికి అనుగుణంగా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి 2 దశలుగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన 14 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం రామ్మోహన్, ఎం నరేంద్రనాథ్ చౌదరి, ఎం పురందర్ రాజు, సిహెచ్ సింధు మరియు సివిల్స్ టీచర్ చక్రవర్తి ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ నిర్వహించిన పెద్దలు మాట్లాడుతూ పిల్లలు ఈ దశ నుంచి ఇలాంటి పోటీతత్వ పరీక్షలను మరియు ఇంటర్వ్యూలను ఎదుర్కోవటం చాలా అభినందనీయమని వారిని అభినందిస్తూ వారికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులను ప్రోత్సహించిన స్కూల్ యాజమాన్యంను అభినందించారు. కరెస్పాండెంట్ గారికి, ఆఫీస్ స్టాఫ్కి, మా కొలీగ్స్కి అందరికీ నమస్కారములు. అదేవిధంగా పిల్లలకి, తల్లిదండ్రులకి, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూస్ చాలా బాగా జరుగుతున్నాయి. పిల్లలు కూడా సమాధానం బాగానే చెప్తున్నారు. కానీ కొద్దిగా వాళ్ళు జీకే కొద్దిగా డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యూపీఎస్సీ ద్వారా మీరు సెలెక్ట్ అవుతారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. వీళ్ళు దేశాన్ని పరిపాలించేది మంత్రులు కాదు, వీళ్ళే ఐఏఎస్ ఆఫీసర్ల దేశాన్ని పరిపాలించేది. అందువల్ల మీరు ఖచ్చితంగా బాగా చదివి మంచి సార్ వాళ్ళు చెప్పినట్టు విని మీరు ఖచ్చితంగా సివిల్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరు బాగా సిటిజన్స్గా రాణిస్తారని భావిస్తున్నాను. శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మేము స్కూల్ పిల్లలకి డైలీ సివిల్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము, ఒక టీచర్ని పెట్టి. ఎందుకోసం అంటే భవిష్యత్తులో వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏమి రాసినా జనరల్ స్టడీస్ అనేటివి మెయిన్ ఇంపార్టెన్స్. అది స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి పిల్లలకి నేర్పిస్తున్నాము.
ఇది కాకుండా మనకి సివిల్ సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కొందరు స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము. ఏ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినా ఏ జాబ్కి వెళ్ళినా భవిష్యత్తులో ఇంటర్వ్యూస్ ద్వారానే మ్యాక్సిమం వాళ్ళకి పోస్టింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి ఆ టైంలో స్టేజ్ ఫియర్ కానీ మామూలుగా అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా, భయం అనేది లేకుండా ఇప్పటి నుంచి అలవాటు చేయడం కోసం ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేశాము. దీనికి గాను ప్రోత్సహించినటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నందు SSB@అకాడమీ అనేటటువంటి ఒక అంతర్భాగమైన సంస్థగాను, మరి అందులో వృత్తి విద్య, సేవా విద్య తరపునగా అవసరమయ్యేటటువంటి గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చే విద్యాబోధనను పాఠశాల స్థాయిలోనే అందించాలన్న ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం పి. నరపతి నాయుడు గారు ఆలోచించడం, పిల్లలకు ఈ దశ నుంచే పోటీతత్వాన్ని, పోరాటతత్వాన్ని, వారిలో ఉన్నటువంటి పోరాట పటిమను బయటకు తీసి వారికి అవసరమయ్యేటటువంటి IAS, IPS, IFSC లాంటి ఎన్నో గొప్పమైనటువంటి సేవా చదువులను వారికి అందించాలని, ఈ దశ నుంచే ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి సంక్లిష్టమైనటువంటి సందర్భాలలోనైనా వారు ప్రతిస్పందించే విధంగా వారిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యాబోధన నిర్వహించి, ఒక ఉపాధ్యాయుని ఉంచి వారికి విద్యాబోధన చేసి వారిలో ఉన్నటువంటి పోరాట పటిమను పరీక్షించడానికి మరి వారికి ప్రిలిమ్స్ దశలో ఒక పరీక్షగాను, అందులో గెలుపొందిన వారికి, ఉత్తీర్ణ పొందిన వారికి మెయిన్స్ను 2 దశల్లో A గాను B గాను ఉంచి, అందులో గెలుపొందిన వారికి 14 మందికి గాను ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఇది వారి యొక్క భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంటర్వ్యూలను నిర్వహించడం ద్వారా వారిలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి ఆ యొక్క అభ్యాసం వారు ఏ విధంగా ప్రదర్శించగలుగుతారో అది వారికి అర్థమవుతుంది. దాని ద్వారా వారు భవిష్యత్తులో సులభంగా ఇలాంటి ఇంటర్వ్యూలను ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాంటి విషయాలను మరి కరెస్పాండెంట్ నరపతి నాయుడు గారు తన యొక్క మనసులో ఉంచుకొని తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించే విధంగాను, పిల్లలకు ఉపయోగకరంగాను ఏర్పాటు చేయడం అభినందనీయం. మరి ఈ సమయంలో ఈ కార్యక్రమంలో రామ్మోహన్ గారు, మరి అదేవిధంగా నరేంద్రనాథ్ చౌదరి గారు, పురంధరరాజు గారు, సింధు గారు, చక్రవర్తి గారు పాల్గొని ఇంటర్వ్యూలను జరిపించడం ఎంతో అభినందనీయం. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయ బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వాకాడ మండలం నెల్లిపూడి పంచాయతీలోని వెంకటరెడ్డిపాలెం గ్రామంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన పశువుల షెడ్డును మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి చేతుల మీదుగా రిబన్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో ఏపీఓ ఎం విజయమ్మ, ఈసీ మల్లికార్జున్, టీఏ మల్లికార్జున్, FA కాటయ్య, ఎంపీటీ పోలయ్య, మాజీ ఎంపీపీ పల్లాపల్లి వెంకటేశ్వర్లు, హరికృష్ణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఉన్న దేవాలయాల సంరక్షణ లక్ష్యంగా తమ కమిటీ పనిచేస్తుందని శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పరిరక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆరుమూల మురళి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు మండలంలోని ముద్దుమూడి గ్రామంలో శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీలలో శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయాలను పరిరక్షించేందుకు 2014లో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సమస్యను విన్నవించామని ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు తాము ఇక్కడికి చేరుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని ఆలయాల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. పరమేశ్వరి అమ్మవారి దేవాలయాల పరిరక్షణ సేవా సమితి 2014లో ఏర్పాటు చేశాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ తెగలలో అంటే ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి కాలనీల్లో హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ పవిత్రతని కాపాడుకోవడానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయింది. మేము 2014 నుంచి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కలిస్తే కూడా మేము చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి 10 గుళ్ళకి ధూపదీప నైవేద్య పథకం ఏర్పాటు చేసాము. 10 గుళ్ళకి సంబంధించి ఇప్పుడు పడతానే ఉన్నాయి. వాళ్ళకి ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల వాళ్ళకి అమౌంట్లో జమ అవుతూ ఉంది. మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంస్థని తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ తెగలు ఉన్నారో ఆ యొక్క హిందూ గుళ్ళకి ధూపదీప నైవేద్యం ఇమ్మని మా యొక్క ఉద్దేశం. తద్వారా ఏంటంటే అన్ని మతం కూడా తగ్గి హిందూ భావజాలతో సాంస్కృతిక సాంప్రదాయాలుగా అలవర్చుకుంటారు. దేవాలయ కేంద్రంగా ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశుభ్రత గుడికి వచ్చి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ వాళ్ళని ప్రదక్షిణ చేసుకుంటూ వాళ్ళ శుభ్రత పిల్లల చదువు కానీ పాడి పంటలు కానీ వాళ్ళ ఆరోగ్యం అయితే వాళ్ళ వ్యవసాయం అయితే అలాంటి దేవతల్ని ప్రసాదించుకొని వాళ్ళు సక్రమంగా విధానంలో నడుచుకుంటారని చెప్పేసి మేము ఈ హిందూ భావజాలాల్ని ఈ యొక్క గుడి కేంద్రంగా మేము ఈ సంస్థని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని వచ్చేసాం. అందులో భాగంగా ఇవాళ ఈ గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మాతా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు అమ్మవారి గుడికి జమ అవుతుంది. ఇందులో భాగంగా మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గెస్ట్గా సర్వేపల్లి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ పార్టీ తరఫున కాకుటూరు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఆరణి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు రాజశేఖర్ గారు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఈ హిందూ సమాజం గురించి. నా పేరు కాకుటూరు రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జిని. ఈరోజు ముద్దుమూడి గ్రామంలో వెలిసి ఉన్న మాతమ్మ దేవస్థానం కమిటీ వారు నన్ను ఆహ్వానించి ఇక్కడ దాకా తీసుకురావటం సంతోషకరమైన రోజు. ఈరోజు అదేవిధంగా మన హిందూ జాతి ఈరోజు ఈ ఉన్నత స్థానంలో మనం ఈరోజు చెప్పుకునే స్థాయిలో నిలబడడం అంటే మహారాజ్ శివాజీ పుట్టినరోజు, జన్మదిన రోజు, జయంతి. ఈ సందర్భంగా మనం ఇక్కడికి నాకు రావటం అనేది చాలా శుభప్రదంగా ఉంది. అదేవిధంగా అంచెలంచెలుగా హిందూ మతంలో పునరుద్ధరించుకుంటూ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కానీ బీసీ కాలనీల్లో కానీ అన్ని దేవస్థానాలని మనం పరిరక్షించుకుంటూ మనం అనాదిగా కోల్పోయిన ఈ దీప నైవేద్య కార్యక్రమాలని మన రాష్ట్ర గవర్నమెంటు మనకు ఇది అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరిన్ని దేవస్థానాలకి మనం ఈ అవకాశాన్ని పునరుద్ధరించుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన ఊర్లో ఉన్న దేవస్థానాలు జీర్ణోద్ధరణకి నోచుకోకుండా మనమే దాన్ని నిర్వీర్యం చేస్తున్నాము. అది ఆ విధంగా కాకుండా రోజు రోజుకి మనం వచ్చే మన ఆదాయంలో కానీ మన సంస్కృతిలో కానీ వచ్చే భాగాల్లో కానీ మన దేవస్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. దీనికి సంబంధించి మనకు అన్య మతస్థులు ప్రతి ఒక్కరూ మన ఊర్లో మైకులు పెట్టి తిరుగుతూ మనల్ని దూషిస్తూ మనల్ని అన్య విధాలా తెలుసుకుంటున్నారు. మామూలుగా మన హిందూ ధర్మంలో ఉండే గుణం ఏంటంటే అందరినీ సమానంగా చూడాలా, ఎవరు వచ్చినా మనకు కాపాడుకోవాలనే మన సంస్కృతి ధర్మం ప్రకారం మనం పోతున్నాం. వాళ్ళు ఆ విధంగా కాకుండా మనల్ని అందరినీ రాక్షసుల్లాగా సైతాన్లులాగా చూస్తూ మన ఇళ్ల ముందే మైకులు పెట్టి మనల్నే ఉంటారు. మీరందరూ
అడగొచ్చు గట్టిగా, ఏమి ఇబ్బంది లేదు. మనం మనల్ని తిట్టే ఎంతో మన దేవుణ్ణి తిట్టినా అంతే. మీరు మన పిల్లకాయలు తిడుతున్నారు అంటే మనం తగులు పోతాం. రైతుల అవసరాలను తీర్చడంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తున్నామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు, కాగితాలపూరు గ్రామాల సమీపంలోని పంట కాలువలను, పొలాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సకాలంలో సాగునీరు అందక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతు నాయకులు వెడిచర్ల వెంకటరమణారెడ్డి రైతులతో కలిసి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై స్పందించిన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు సాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. రైతులతో కలిసి వెళ్లి పనులను పరిశీలించారు. కొండూరు సత్రానికి 400 ఎకరాలకి నీటిపారుదల ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని పొట్టేళ్ళ కాలువ దగ్గర మనం చెక్ డ్యామ్ పెట్టున్నాం. ఆ చెక్ డ్యామ్ చాలా ఉపయోగపడింది. చెరువు నుంచి కనెక్ట్ చేసి ఈ పైప్ లైన్ వేసి దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక 10 HP ఒకటి 7.5 HP పంప్ చేసేస్తే ఆ చెరువుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ 400 ఎకరాలు ఎండిపోకుండా పండుద్ది. ఈ నెలాఖరు లోపల ఇది కంప్లీట్ చేసుకుంటే లోపల ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే అప్పటిదాకా నీళ్లు ఇబ్బంది లేదంట. అప్పుడు ఆ 400 ఏకర్స్ ఎండిపోకుండా బతికించుకునే దానికి వార్ ఫుటింగ్ కింద దాదాపు 25 లక్షల రూపాయల అంచనాతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడు మనోళ్ళు మన నాయకులందరూ రైతుల నాయకులు చెప్తున్నారు. అప్పుడు 2017, 16, 17లో మన చెక్ డ్యామ్స్ కట్టించే వల్ల చాలా ఎన్ని ఎకరాలు బెనిఫిట్ ఏంటి దానివల్ల? మొత్తం 2000 ఎకరాలు అంటారు. ఎడంపల్లి వీటన్నిటికీ కల్చర్ కూడా కల్చర్ మొత్తం ఆ చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ కట్టించాం. అప్పుడు చెక్ డ్యామ్స్ విపరీతంగా కట్టించాం. కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో అన్లిమిటెడ్ చెక్ డ్యామ్స్. పొదలకూరు మండలం ఈరోజు సర్వైవ్ అవుతుందంటే చాలా చెక్ డ్యామ్స్ కట్టించాం. అందుకనే దానివల్ల 2000 ఎకరాలకి బెనిఫిట్ అవుతుంది. కల్చర్ కూడా 500 ఎకరాలు. బాగా రైతులు ఆర్థికంగా బలపడే పరిస్థితి ఆక్వాకల్చర్. ఈ 2 సంవత్సరాలు మంచి ఆదాయం వస్తుందని విన్నాను. చాలా సంతోషంగా ఉంది. అల్టిమేట్గా ఏంటంటే రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదు. ఇప్పుడు అక్కడ చూసాం నిన్న చెన్నారెడ్డిపల్లె 1 ఎకరా 5 సవిటి పొలం అంట ఎండిందంట. దానికి ఎండిందో మాట్లాడినారు వైసీపీ వాళ్ళ గవర్నమెంట్లో కాలువలే తవ్వలేదంట. 500 ఎకరాకి 1000 రూపాయల ఎకరాకి వేసుకొని కాలువలు రైతులు దూకున్నారు. ఇప్పుడు ప్రతి కాలువ మనం దూవిస్తున్నాం. ఏ ఊరి కాలువలు వాళ్ళు దూకుంటున్నారు. అన్ని ఫొటోస్ కూడా తీసి పెడుతున్నారు. GPS లొకేషన్ పెట్టి తీసి పెడుతున్నారు. కానీ రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ కానీ మేము కానీ ప్రత్యేక శ్రద్ధ రైతుల విషయంలో తీసుకుంటాం. మొన్న ఇప్పుడు దేశమంతా యూరియా కొరత వచ్చింది. మనం మ్యాక్సిమం డంప్ చేసాం కదా, యూరియా కొరత లేకుండా చేసాం కదా సర్వేపల్లి కానీ జిల్లాలో కానీ. అచ్చెన్నాయుడికి ఫోన్ చేసిన 1 గంటకి వీళ్ళు జేడీలు ఫోన్ చేసి, సార్ లోడ్లు వస్తున్నాయి సార్, వ్యాగన్లు వస్తున్నాయి సార్ మీరు చెప్పారంట. కమిషనర్ ఫోన్ చేశాడు, వ్యాగన్స్ వస్తున్నాయి. అంటే ఎప్పటికప్పుడు రైతు సమస్యలు పరిష్కారం అది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. కన్సర్న్ ఉంది కాబట్టి రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తి వచ్చింది. అచ్చెన్నాయుడు గారికి ఫోన్ చేసిన గంటకి జేడీ ఫోన్ చేసింది, జేడీ అగ్రికల్చర్. సార్ ఇప్పుడు ఉండే మొత్తం ఎన్ని వేల టన్నులు ఉన్నాయో అవి ఇచ్చేస్తాం. 80% సబ్సిడీ. 20 రూపాయలు రైతు కట్టుకుంటే చాలు. ఎవరు విత్తనాలు కావాలంటే ఇచ్చేసేసాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా దివంగత నేత మాజీ సీఎం నేత్రమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి వేడుకలు. పాల్గొన్న రామ్ కుమార్ రెడ్డి, గౌతమ్ రెడ్డి. ఎన్బీకేఆర్ విద్యా సంస్థలను యూనివర్సిటీ చేయడమే లక్ష్యం స్పష్టం చేసిన నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి.
77వ రోజు కొనసాగుతున్న గూడూరు జిల్లా పోరాట సమితి చేపట్టిన దీక్ష జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేసిన నిర్వాహకులు పెంచల నాయుడు. మనుబోలు మండల పరిధిలో పంట కాలువలను పొలాలను పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ రోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.